న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావస్వం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ ఉదయకాలం మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనకారుడు 101వ కీర్తనలో దావీదు రాసిన కీర్తనలో 6వ వచనాన్ని చదువుతున్నాను. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఈ మాటలో చాలా స్పష్టంగా రాయబడిన మాట, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని దగ్గర నివాసం ఉండటానికి, అంటే దేవునితో కలిసి జీవించడానికి ఇష్టపడే వారిని దేవుడు దేశంలో చూస్తున్నాడు అన్న సంగతి ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. అయితే చూసేటప్పుడు దేవునితో కలిసి జీవించడానికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉన్నాయో ఈరోజు మనము ధ్యానం చేద్దాం. దేవునితో కలిసి జీవించటము అనేది అది చాలా ప్రత్యేకమైన సంగతి. దేవునితో కలిసి జీవించకుండా లోకంలో ఉన్నంతసేపు లోకంతో కలిసి జీవించటం జనులకు అలవాటు. అయితే దేవుణ్ణి నమ్మి దేవుని యొక్క రక్షణను అనుభవించి దేవుని యొక్క సన్నిధానంలో ఎదుగుతున్న బిడ్డలో దేవుని యొద్ద జీవించడానికి తన మార్గాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నారు. లోకంలో ఉన్నప్పుడు మనము అనేక రకాలుగా జీవిస్తూ ఉంటాము. అయితే దేవుడు మాత్రం ఒక ఆలోచన చేశాడు. ఏమని? నా యొద్ద నివసించున్నట్లు ఎవరైతే దేశంలో నమ్మకస్తులుగా ఉంటారో వారిని నా దగ్గరకి రావడానికి ఆస్కారం ఉంది. లేక నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఈ యొక్క 101:6లో 3 ముఖ్యమైన విషయాలు. దేశంలో నమ్మకంగా ప్రవర్తించే వారిపై నా దృష్టి ఉంచుతాను. దేవుడైనా దేవుని బిడ్డలైనా ప్రధానంగా నమ్మకస్తుల్ని, నిజాయితీగా జీవించే వారిని గమనిస్తారు. దేవుడు అబద్ధికుల్ని చూడడు, నమ్మకమైన వారిని ఎన్నుకుంటాడు. అంటే మన నమ్మకత్వం ఎక్కడ? ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, బయట ప్రజల దగ్గర ఉన్నా, ఎక్కడున్నా సరే మన నమ్మకత్వాన్ని మనము కోల్పోకూడదు. రెండవది, దేవుడు అంటున్నాడు వారు నా దగ్గర నివాసం ఉంటారు అని చెప్తున్నాడు. నమ్మకమైన వారికి దేవుని యొక్క సన్నిధిలో చోటు ఉంటుంది. రాజు దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. రాజుతో కలిసి సహవాసం చేసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే యథార్థంగా జీవించేవారు దేవునికి సన్నిహితంగా ఉంటారు. ఈ దేవుడు తన పనికి యథార్థమైన వారిని, సూటిగా నడిచే వారిని ఆ యొక్క పరిచారకులుగా, అంటే సేవకులుగా లేదా నాయకులుగా ఎన్నుకుంటాడు. మోసం చేసే వాళ్ళని దేవుడు ఎన్నుకోలేడు. కపటం చేసే వాళ్ళని, చూపే వాళ్ళని దేవుడు ఎన్నుకోలేడు. దేవుని యొక్క సేవకు అర్హత ఏంటి అంటే యథార్థమైన, లేకపోతే నిర్దోష మార్గమందు నడిచేవారు దేవుని పనికి పరిచారకులుగా ఉంటారు. మన జీవితంలో మనము దేవుని దగ్గర నివసించటానికి అనేది ఇక్కడ మనం చూసాము. అయితే దావీదే కీర్తనల గ్రంథంలో 15వ కీర్తనలో మనం గమనించితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించొచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని దగ్గర నివసించడానికి ఉండాల్సిన అర్హతలను ఇక్కడ దావీదు కీర్తనలో దావీదు రాయటం జరిగింది. ఏమని? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి మొదటిది యథార్థమైన ప్రవర్తన కలిగి. మన జీవితంలో యథార్థత అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆయన మనల్ని ఆయన గుడారంలో ఆయనతో కలిసి నివసించడానికి అవకాశం ఇస్తాడు. రెండవది, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. హృదయపూర్వకంగా సత్యం పలికే అనుభవాలు ఉండాలి. అలాంటి సమయాల్లోనే ఆయన గుడారాల్లో అతిథిగా మనం ఉండటానికి అవకాశం ఉంది. దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కడానికి అర్హత సాధించామా? 24వ కీర్తనలో ఆ మాట రాశాడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధ హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును అని రాసు. కనుక ఈ మాటలు గమనించినప్పుడు 101వ కీర్తన 6వ వచనంలో, 15వ కీర్తనలో, 24వ కీర్తనలో 3 చోట్ల కూడా ఆయన పలుకుతున్న మాటలు ఏంటి అంటే,
వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. ఈ 4 విషయాలుంటే ఆయన స్థలములో మనం నివసించడానికి అవకాశం ఉంది. మన జీవితంలో ఈ 4 విషయాలు ఉన్నాయా? మనము వ్యర్థమైన దాని యందు మనస్సు పెడుతూ ఉన్నామా? లేక మన పరిస్థితుల్లో దేవుని యొక్క మాటను అనుసరించి మనము బ్రతుకుతూ ఉన్నామా? చాలాసార్లు కపటంగా ప్రమాణం చేస్తున్నామేమో స్నేహితుల దగ్గర. మనం చేసే ప్రమాణాలు ఆ యొక్క మరి గాల్లో కలిసిపోతూ ఉన్నాయేమో, మాట మీద నిలబడలేని స్థితి ఉందేమో. అలా ఉంటే మనం దేవునితో కలిసి నివాసం చేయలేము. ఆ తర్వాత నిర్దోషమైన చేతులకి ఎప్పుడైనా అప్పుడు ఇప్పుడు మురికంటుతూ ఉందా? మురికి అంటే ఇక్కడ అర్థం అవినీతి, లంచగొండితనం, ఇలాంటి కార్యక్రమాలు, లేకపోతే పట్టుకోకూడని ఆ వస్తువులు పట్టుకోవడం ద్వారా ఆ యొక్క మరి మనము నిర్దోషమైన చేతులను కలిగి ఉన్నామా? లేకపోతే దోషంతో నింపబడిన చేతులు ఉన్నాయా మన దగ్గర? శుద్ధమైన హృదయము మన లోపల రావాలి అంటే మనం యేసయ్య రక్తంలో కడగబడితే తప్ప శుద్ధమైన హృదయం రాదు. మన యొక్క హృదయంలో శుద్ధత లేకపోతే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించాలి, ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మనము ఆయన దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్న మనము ఈ గుణ లక్షణాలు మన లోపల ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా నా లోపల ప్రభా ఈ మంచి గుణ లక్షణాలను ప్రభా మీరు నాకు అనుగ్రహించండి అని అడగాలి. దేవుని యొక్క సముఖములో మనం జీవించాలి. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలి. అంతేకాదు, యథార్థంగా ఉన్నవాళ్ళు ఆయన పనికి పరిచారకులు అవుతారు అని చెప్పాడు. మన లోపల యథార్థత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం ఆయన పనికి పరిచారకులుగా మారుతాం. కనుక మనం మన జీవితంలో చేతుల విషయంలోనైనా, హృదయం విషయంలోనైనా, ఆ యొక్క వ్యర్థమైన దానిని తొలగించే విషయంలోనైనా, అప్రమాణం చేయకుండా ఉండే విషయంలోనైనా మనం జాగ్రత్తగా ఉంటే మన నివాసం సరాసరి దేవుని దగ్గరే ఉంటుంది. కనుక దేవునితోనే ఉంటుంది. దేవునితో నివసించటం అనే విషయం చాలా ఉన్నతమైన సంగతి. చాలా మంది ఆ దిశలో ఉండాలి అని ఆలోచన చేసి కొన్నిసార్లు ఆ మార్గంలో పైకి ఎదగలేక పడిపోతున్న అనుభవాలు ఉన్నాయి. మనమైతే పడకుండా జాగ్రత్తగా ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఆయన దగ్గర నివాసం ఉండటానికి మనం చేసే ప్రయత్నంలో మనం ఎప్పుడూ జయాన్ని కలిగి ఉందుగాక. మనల్ని దేవుడు అలాగా తీర్చిదిద్దునుగాక. కనుక ఆయన దగ్గర నివసించటానికి ఎవరున్నారా అని దేశంలో ఎతుకుతున్నాడు దేవుడు. ఎతుకుతూ ఉన్నప్పుడు నీవు నేను కనబడితే ఆయన మనల్ని ఆయన దగ్గర నివాసం ఉండటానికి ఇష్టపడతాడు. కనుక మనం మన జీవితంలో ఉన్న వ్యర్థత అంతా తొలగించి, కపట ప్రమాణాలు తొలగించి, శుభ్రమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఆయనతో నివాసం ఉండటానికి సిద్ధపడదాం. దేవుడు ఎలాగా మనల్ని సిద్ధం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.